వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. మహిళా హాస్టల్లో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన వర్సిటీ అధికారులు 81 మంది స్టూడెంట్స్ ను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగం విద్యార్థులు ఉన్నారు. ఇన్నాళ్లు ర్యాగింగ్ విషయాల్లో అబ్బాయిల పేర్లే వినిపిస్తూ ఉండగా ఇప్పుడు అమ్మాయిల పేర్లు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. మహిళా హాస్టల్లో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన వర్సిటీ అధికారులు 81 మంది స్టూడెంట్స్ ను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగం విద్యార్థులు ఉన్నారు. అయితే ఇన్నాళ్లు ర్యాగింగ్ విషయంలో అబ్బాయిల పేర్లే వినిపిస్తూ ఉండగా ఇప్పుడు అమ్మాయిల పేర్లు రావడం అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. అయితే ఇందులో ఒక్కసారిగా అమ్మాయిల హాస్టల్లో ఈ ర్యాగింగ్ కలకలం రేపడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్లు పైన అధికారులకు కంప్లైంట్ చేశారు. అయితే విచారణ జరిపించిన అధికారులు 81 మంది విద్యార్థులపైన వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. జనరల్గా ర్యాగింగ్ అంటే అబ్బాయిల హాస్టల్స్లో అలా జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ అమ్మాయిల హాస్టల్లో జరగటం అనేది తీవ్ర చర్చనీయాంశానికి కారణమైంది. కాకతీయ హాస్టల్లో జరిగిన ఈ ర్యాగింగ్ కలకలానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామిని అడిగి తెలుసుకుందాం. కుమారస్వామి, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ ఇష్యూకి సంబంధించిన అప్డేట్స్ కుమారస్వామి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి. సంధ్య, ప్రతిష్టాత్మకమైనటువంటి కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్కి సంబంధించినటువంటి కలకలం దిగుతుంది. ఒకే దఫాగా 81 మంది సీనియర్ విద్యార్థుల సస్పెన్షన్ వేటు పడడం అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మొత్తం కాకతీయ యూనివర్సిటీ లోపల అంటే ఈ సంచలన నిర్ణయం అనేటువంటిది విద్యార్థులు అంటే ర్యాగింగ్ పైన యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారనేటువంటిది ఒక ఇండికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. జూనియర్ విద్యార్థులను పరిచయం చేసుకునేటువంటి పేరుతోటి సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారనేటువంటి ప్రాథమిక ఆధారాలు అంటే జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసినటువంటి అధికారులు మొత్తం ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి మొత్తం 81 మంది విద్యార్థులపైన సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ లోపల అంటే సస్పెన్షన్కి గురైన వారి లోపల పీజీకి సంబంధించినటువంటి కామర్స్, ఎకనామిక్స్, అదేవిధంగా జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ప్రధానంగా ర్యాగింగ్ విషయం లోపల అనేక సందర్భాల లోపల పనిష్మెంట్కి గురైనటువంటి వాళ్ళు అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు. చాలా చోట్ల అంటే ర్యాగింగ్కి సంబంధించినటువంటి ఉదంతాలు కూడా అబ్బాయిల విషయంలో జరిగాయి. కానీ కాకతీయ యూనివర్సిటీ లోపల దానికి భిన్నంగా మొత్తం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో జూనియర్ విద్యార్థులపైన సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్ చేశారనేటువంటిది ఒక్కసారిగా విషయం గుప్పమన్నది. 20వ తారీఖు ఈ సంఘటన చోటు చేసుకుంది. దీని నేపథ్యం లోపల 3 రోజులుగా గోప్యంగా ఉంచినటువంటి అధికారులు దీనిపైన చాలా గోప్యంగా విచారణ చేసి చాలా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గర్ల్స్ హాస్టల్ లోపల పద్మావతి హాస్టల్ కావచ్చు, మిగతా యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్స్ లోపల ఈ సంఘటన చోటు చేసుకుంది. మొత్తం ఎప్పుడైతే ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందో, అధికారుల దృష్టికి వచ్చిందో వెంటనే వాళ్ళంతా కూడా మొత్తం రంగంలోకి దిగి ఈ ప్రాథమిక విచారణ చేపట్టారు. మొత్తం విశ్వవిద్యాలయం చరిత్ర లోపల ఇంతమందిని ఒకేసారి సస్పెండ్ చేయడం అనేటువంటిది ఫస్ట్ టైంగా మొత్తంగా కూడా యూనివర్సిటీ అధ్యాపకులు కావచ్చు, మిగతా ఉపాధ్యాయులు కావచ్చు, బోధనేతర సిబ్బంది మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ర్యాగింగ్కు పాల్పడినటువంటి విద్యార్థులు పీజీ ఆఖరి సంవత్సరం విద్యార్థులు అనేటువంటి విషయం తేట తెల్లమైంది. వసతి అంటే ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్స్కు సంబంధించి వసతి గృహాలకు సంబంధించినటువంటి సంచాలకులు, అదేవిధంగా కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్, ఇతర అధికారులంతా కూడా మొత్తం ఒక బృందంగా రంగంలోకి దిగారు. వాళ్ళంతా కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ర్యాగింగ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని చెప్పి యూనివర్సిటీ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఒకే దఫాలో 81 మంది విద్యార్థులు సస్పెన్షన్ వేటు పడడం, అందులో అందరూ కూడా విద్యార్థులను కావడం అనేటువంటిది ఇప్పుడు వరంగల్లో సంచలనం కలుగుతుంది.
రైట్ కుమారస్వామి.